కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ఒకటి. ఆగస్టులోగా పూర్తిగా రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఇందులో భాగంగా 3వ విడత రుణమాఫీ కూడా జరిగిపోయింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము రుణమాఫీ జరగలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టింది. అయితే ఓ పెద్దాయన రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని కడిగి పారేశారు. 10 ఏళ్ల కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు రుణమాఫీ చేస్తే ఎందుకు లొల్లి పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ టైంలో అసలు రుణమాఫీ గురించి అడగనోళ్ళు ఇప్పుడు రుణమాఫీ చేస్తే రోడ్లు ఎక్కడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకు పట్టుకురా మీరు? వాళ్ళకి పెడతారు బేకు ముగిట మీకు సిక్కున్నాదురా. ఇదానా మీ న్యాయం? ఇప్పుడు మావాడు వచ్చినాక మీరు ఎగురుతారా? పైసలు 10 ఏళ్ళు ఏం చేస్తున్నా? 10 ఏళ్ళు ఏం చేతురు మీరు? 10 ఏళ్ళు ఏం చేతురు? ఏమైనా 10 ఏళ్ళు ఏం పీకిరా మీరు? ఇవాళ మావాడు వచ్చినాక అసలు పీకిరు మీరు ఏం చేతున్నా? ఏం పీకిరా? కాంగ్రెస్ జై కాంగ్రెస్! ఏం పీకిరు మీరు? ఏం పీకిరు తెలుసా? అయ్యాదా నువ్వు ఎవరికి ఓటు వేయడానికి పళ్ళ పెడతాను తెలుసా? ఓటు వేసినానికి పోతాయి అక్కడ ఇచ్చే ఉంటా. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! అందుకే పచ్చలక మనలేరా మావాడు బతికిరాయలు మాలే బతికిరాయలు మాలే రుణమాఫీ మాలే 2500 మాలే కాతుకూరు కొట్టు ఏమంటారు 2 ఎమ్మెల్యే ఇవన్నీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.